వస్తుందా? అయితే బాగా ఫ్రస్ట్రేషన్లో చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ ఇసురు కొట్టడము, పక్కన టీవీ రిమోట్ ఉంటే టీవీ రిమోట్, టీవీ ఉంటే టీవీ, ఏది ఉంటే అది మనం పగలగొట్టేసుకుని తర్వాత అరే ఫోన్ పోయింది, టీవీ పగలగొట్టాం, రిమోట్ పగలగొట్టాం అని ఫీల్ అయిపోతున్నారా? సో ఫ్రస్ట్రేషన్ వస్తే అంతేనండి. నేను కూడా అంతే, ఫోన్లు అవి పగలగొడుతూ ఉంటాను. సో చాలా మంది ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు అన్ని పగలగొడుతూ ఉంటారు కదా. సో మన ఇంట్లో మన వస్తువులు పగలగొట్టుకోకుండా కొంచెం వెరైటీగా ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చి పగలగొట్టుకోండి, మీ ఇంట్లో మీ వస్తువులు ఎందుకు పగలగొడుతున్నారని చెప్తున్నారనమాట. సో చాలా వెరైటీగా ఉంది కదా. ఇంతకు ముందు నాకు తెలిసి ఇదంతా ఫారెన్ లోనే ఉండేది. సో ఫస్ట్ టైం మనం హైదరాబాద్ లో ఈ రేజ్ రూమ్ అనేది చూస్తున్నాం అనమాట. సో మనం ఇప్పుడు హైదరాబాద్ లో అయ్యప్ప సొసైటీలో ఉన్న రేజ్ రూమ్ కి వచ్చేసాము. సో ఇక్కడ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. యా హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. హాయ్ పుసర్లా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? నాకు అర్థం కాలేదు. ఇట్స్ అంటే అందరూ కామన్గా చిన్నప్పుడు వేస్తాడు, మీరు చెప్పినట్టు ఫోన్లు పాల్గొట్టలేదు, నేను కొన్ని ఫోన్లు పాల్గొట్టాను అలానే. సో అలా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఐ థాట్ వై నాట్ దిస్ బి అ బిజినెస్ ఐడియా. సో ఇంకా అప్పుడు ఐ స్టార్టెడ్ ప్లానింగ్ ఆన్ ఇట్. సో రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయి, యూఎస్లో కానీ ఆస్ట్రేలియా అన్ని చోట్ల ఉన్నాయి అండ్ బాగా నడుస్తున్నాయి టైప్లో తెలిస్తే ఇంకా దెన్ ఐ స్టార్టెడ్ హైదరాబాద్. అంటే ఇలాంటి ఒక బిజినెస్ సంథింగ్ ఇలాంటి ఒక వెరైటీ కాన్సెప్ట్ ఉంటున్నాడు, మీ పేరెంట్స్ అంతా ఓకే అన్నారా లేదంటే? అంటే ఫస్ట్లో చెప్పగానే మా మమ్మీకి యాక్చువల్లీ మిడ్ నైట్ 2ంటికి నిద్ర లేపి మమ్మీ ఇది మమ్మీ ఐడియా అంటే ఎప్పుడుగా టైప్లో అని, తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నిజంగానే చెప్పావు నాకు కళ్ళు వచ్చిన టైప్లో అడిగింది. బట్ దే వర్ సపోర్టివ్ అండి, లైక్ ఏదో ఒకటి చెయ్యి టైప్లో ఉండే. మై పేరెంట్స్ వర్ ఆల్సో ఓన్లీ ఇంటూ బిజినెస్ అండ్ ఆల్, లైక్ 4 fathers ఆన్ ద బిజినెస్. సో అందరూ న్యూగా స్టార్ట్ చేసుకున్నదే అలా. ఇది నిజంగా చాలా డిఫరెంట్ థాట్. ఇక్కడికి కస్టమర్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వస్తారండి, అంటే రెగ్యులారిటీ బేసిస్ అంటే వీక్ డేస్ ఆబ్వియస్గా ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్, ఆఫ్టర్ కాలేజ్ అవర్స్, అలాగా వీకెండ్స్ ఉంటారు. అసలు అంటే మీరు ఎక్కడ జాబ్ చేస్తారు ఏంటి అంటే ఇక్కడే మొత్తం చూసుకుంటూ మీరే ఉంటారు? నో అండి, హెడ్ ఫినాన్స్ అట్ ఆడోన్మో నా కంపెనీ, ఐ హెడ్ ఫినాన్స్ దేర్. దిస్ ఇస్ మై సైడ్ హసల్. ఇక్కడ మా సూపర్వైజర్ ఇంకా హెల్పర్స్ ఇలా అంటారు కదా, వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఐ కమ్ హియర్ ఎవ్రీడే. నైస్. జాబ్ చేస్తూ మళ్ళీ బిజినెస్ అన్ని చాలా థాట్స్ ఉన్నాయి మీకైతే. సో అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఐడియాని మీకు ఎవరైనా చెప్పారా లేదంటే ఎక్కడైనా చూసారా లేకపోతే ఇండియాలో చేయాలి అని? అదే అండి, అంటే ఓన్గా వచ్చిన ఐడియా యాక్చువల్లీ, కానీ తర్వాత వాళ్ళు ఉందని తెలిసింది. సో స్టార్టింగ్ అయితే వచ్చినప్పుడు మనకు చాలా మంచి ఐడియా కొత్తగా వచ్చిన టైప్లోనే అనుకున్నాం. మీరు ఎప్పుడైనా? నేను వెళ్ళలేదండి, కానీ తర్వాత రీసెర్చ్లో అప్పుడు వీడియోస్ అని చూసా. సో ఫైనాన్షియల్గా అంతా మీరే ఓన్గా క్రియేట్ చేసుకున్నారా, లైక్ ఇంట్లో అడగడం లేదంటే ఫ్రెండ్స్ ఇలా హెల్ప్ చేయడం? అంటే ఇంట్లో ఫస్ట్ నుండి కూడా అవర్ పేరెంట్స్ వాంటెడ్ మీ అండ్ మై బ్రదర్ టు బి ఇండిపెండెంట్ ఆల్ ద టైమ్. సో వీ నెవర్ టేక్ అవర్ మామ్స్ మనీ కైండ్ ఆఫ్ థింగ్. సో నేను ఒక లోన్ తీసుకుని, సో బిజినెస్ లోన్ తీసుకుని అక్కడ నుండి ఐ డిడ్ ఎవ్రీథింగ్ అండి. ఐ థింక్ మీకు చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు, మీరే చాలా అవుతూ ఉంటారు అనుకుంటున్నా నాకు తెలిసి. అంటే ఫ్రస్ట్రేషన్ అని కాదు, ఐ మీన్ ఐ వర్క్ అలాట్. ఐ వర్క్ ఫర్ స్టార్ట్అప్స్, అక్కడ మాకు వర్క్ ఉంటుంది, ఇంట్లో చూసుకోవాల్సింది ఉంటాయి. ఇప్పుడు ఈ బిజినెస్ వచ్చింది, ప్రతి మనిషికి ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి, ఎవరు లేదు అంటే నేను నమ్మను. అంటే నాకు తెలిసి సడన్ గా కొందరికి షార్ట్ టెంపర్ ఉంటది కదా, అక్కడితో అయిపోతుంది. ఇక లాంగ్ టర్మ్ ఉంటది కదా ఫ్రస్ట్రేషన్ బాగా, లైక్ ఎలా చెప్పాలంటే లవ్ ఫెయిల్యూర్ ఇట్లాంటివి. సో అంటే నేను ఇది ఒక థెరపీ అని నేను చెప్పను, కానీ నేను ఒక సైకాలజిస్ట్ కాదండి చెప్పడానికి. కానీ డెఫినెట్లీ విత్ మై ఎక్స్పీరియన్స్ యూ విల్ ఫీల్ రిలాక్స్డ్. మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా 99% ఫన్ కోసం వస్తున్నారు. సో ఇందాక ఇద్దరు ఉన్నారు చూసారు, సో వాళ్ళు ఫన్ ఊరికే కపుల్స్ డేట్కి వస్తున్నారు. సో అలా సరదాగా వచ్చే వాళ్ళు ఎక్కువ అనమాట. ఒక 4 గ్రూప్ ఆరెంజ్ సూట్లు వేసుకుని అలా మనీ హైస్ట్లో ఫీల్ అయ్యి వాళ్ళు సామాన్లు పాల్గొడదు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫన్ యాక్టివిటీ. సో అలా వస్తున్నారు చాలా ఎక్కువ. అంటే మీరు పెట్టింది ఫ్రస్ట్రేషన్ రిలీఫ్ కోసం పెట్టారు, బట్ చాలా మంది ఫన్ కోసం వస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే యూత్ కానీ చాలా మందిని లైక్ ఈ కొత్త కాన్సెప్ట్ మీరు చాలా మంది అట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది? సో పెట్టినప్పుడు కూడా మోటో వి నెవర్ ఓన్లీ ప్రమోటెడ్ as ఫ్రస్ట్రేషన్ యాక్టివిటీ అండి. లైక్ ఫస్ట్ పోస్టర్ మేము లాంచ్ చేసినప్పుడు కూడా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F2 టైప్లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అని చెప్తూ ఉన్నాం. సో అండ్
షార్ట్ టెంపర్ నాకు అన్నారు కదా, సో షార్ట్ టెంపర్ ఉన్నప్పుడు నాకు షార్ట్ టెంపర్, సో ఈవెన్ ఐ త్రో థింగ్స్. ఇప్పుడు ఒక సింపుల్ ఒక మీటింగ్లో ఉన్నాం లేదా ఆఫీస్లో ఉన్నాం, ఇప్పుడు మన బాస్ మన మేనేజర్ వచ్చి మనం ఏదో ఒకటి అంటే మనం అక్కడికక్కడ ఇచ్చి వెళ్ళలేం కదా, ఆపుకుంటాం. సో అది లోపల ఉండిపోతుంటది కదా అలా అండి. ఈ ఐడియా తెలియక నేను ఎన్ని ఫోన్లు పగలగొట్టుకున్నానో, నాకు ఈ కాన్సెప్ట్ తెలియక నిజంగా చాలా అంటే చాలా ఫోన్లు పగలగొట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి నేను కూడా రావడానికి ట్రై చేస్తాను, ఫోన్స్ అన్ని పగలగొట్టుకోకుండా. సో నైస్. ఇదండి నిజంగా చాలా మందికి ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటాం కదా, ఫోన్స్ అవి పగలగొట్టేసుకుంటూ ఉంటాం. సో ఇప్పటి నుంచి చాలా మందికి తెలిసింది కదా. ఇంకా ఏంటి అడ్రస్ ఏంటి? అయ్యప్ప సొసైటీ, రోడ్ నెంబర్ 24, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్. చూసారా, ఫాస్ట్ గా చెప్పారు. మీరు నోట్ చేసుకోండి, ఎప్పుడంటే అప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తే నిద్రలో ఏ టైం అయినా ఉంటుంది కదండి. యాక్చువల్గా అయితే ఎవ్రీడే 12 PM to 10 PM. అది కాకుండా మీకు కావాలంటే మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి మీకు అరేంజ్ చేస్తాం. వీఆర్ ఆన్ Instagram @theRageRoomHYD అని, అండ్ యూ కెన్ కాల్ us on 7013787723. చూసారు కదా. సో ఈ టైమింగ్స్ అవన్నీ మెన్షన్ చేసుకోండి. బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చే వాళ్ళైతే ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. సో మేము కూడా ఏదైనా ట్రై చేయొచ్చా అండి? ఏమైనా పగలగొట్టచ్చు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.